హలో అందరికీ వెల్కమ్ టు శ్రీనవ్య సుమన్ ఛానల్. అందరు బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఏంటి ఈరోజు వీడియో ఏం స్పెషల్ అని అనుకుంటున్నారా? మెహందీ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. మెహందీ లేకుండా మెహందీ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. అది కూడా సరుపుతోని మెహందీ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఏంటి సరుపుతో మెహందీ ఎలా అని షాక్ అవుతున్నారా? మరి చూద్దామా ఎలానో. ఏం లేదండి, చిటికెలో తయారు చేసేయచ్చు దీన్ని. చూడండి నా చేతికి ఎంత మంచిగా ఎర్రగా పండింది, ఎంత మంచి ఎర్రగా ఉండి చూడండి. ఇది ఎలానో కాదు, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది 5 మినిట్స్లో ఆరబెట్టేసుకుంటే మంచిగా అవుతుంది సూపర్గా. మనం బయట కొనే మెహందీ ఏమో ఈ మధ్య చాలా బాగా రావట్లేదు, కొందరికి పడక అందరికి ఇన్ఫెక్షన్ వస్తుంది. అలా కాకుండా అదే మన ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటే దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఎక్కువ థింగ్స్ కూడా ఏం లేవండి, జస్ట్ 3 థింగ్స్తోనే మనం చేసేసుకోవచ్చు దీన్ని. ఈ వీడియోని లైక్ చేయండి, చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళు కూడా చూస్తారు. రెండు వాష్ చేసాక ఎంత మంచి ఎర్రగా అనిపిస్తుంది. దీన్ని మనం ఎలా చేసుకుంటామో చూద్దాం. ఆ ప్రాసెస్ రండి. ఏం లేదండి, జస్ట్ 3 థింగ్స్ అంతే, దాంతో మనం చేసేయచ్చు. 3 థింగ్స్ ఏమని ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, సర్పు, పసుపు, కుంకుమ అంతే. దాంతో ఎలా చేస్తారో చూపెట్టానా. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 1 స్పూన్ సర్పు వేసుకోవాలి. మీకు ఏ సర్పు అన్నా మీరు వేసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. చూడు, మిక్స్ చేస్తేనే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా 1 స్పూన్ ఏమో కుంకుమ వేసుకోవాలి. మనకు నచ్చిన కుంకుమ వేసుకోవచ్చు. ఎర్రటి కుంకుమ నేను వేసుకుంటున్నా. వేసి చాలా బాగా మిక్స్ చేయాలి. మనం ఇట్లా మరీ వాటర్ ఎక్కువ ఉండద్దు. చూడండి, నేను ఎలా చూపెడుతున్నానో అలానే కలపండి. కొంచెం లైట్గా థిక్గా ఉండాలి, కొంచెం వాటర్గా ఉండాలి, మీడియం ఉంటే సరిపోతుంది. ఈ కొలత ఎంత అంటే 2 కాళ్ళకి 2 చేతులకు సరిపోయేంత నేను కొలత చెప్తున్నా. చూడండి ఎంత మంచిగా మిక్స్ చేశానో. దీన్ని ఎలా పెట్టుకోవాలో చూపెట్టన్నా. ముందుగానే మన చేతికి మనం పెన్తో మంచిగా డిజైన్ వేసుకోవాలి. డైరెక్ట్గా మనకు పెట్టుడు కొంచెం రిస్క్ అవుతుంది కదా, అదే పెన్ తీసుకొని పెడితే ఈజీగా ఉంటుంది. పెన్తో ముందుగానే మన చేతికి మంచిగా డిజైన్ పెట్టుకోవాలి. దీన్ని మనం ఇయర్ బడ్తో పెట్టుకోవచ్చు, లేదా ఇయర్ బడ్తో అంత బాగా రావట్లేదు మాకు అంటే ఇష్టం దేంతోనైనా పెట్టుకోవచ్చు. లేదా మన అగరబత్తి పుల్లు ఉంటుంది కదా, అది ఇంకా పర్ఫెక్ట్ అండి. నాకైతే దాంతోనే చాలా బాగా పెట్టుకోవస్తుంది. ఇయర్ బడ్తోనన్నా అది నార్మల్ అగరబత్తి పుల్లతోని మంచిగా పెట్టుకోవచ్చు. చూడండి, మనము వేస్తున్నా నేను చూడండి. మనం ఫస్ట్ అవుట్కట్స్ వేసుకోవాలి మొత్తం, తర్వాత మళ్ళీ లోపల ఫిల్ చేసుకోవాలి. మెల్లిగా పెట్టేస్తే 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఆరిపోగానే సరిపోతుంది. చిన్నపిల్లలు పెట్టుకోరు కదా అండి, సరిగ్గా పెట్టుకోరాదు వాళ్ళకి. మనం బయట ఉన్న మెహందీ మినిమం ఒక 20-25 మినిట్స్ 1 డే వరకు పెడితే రెడ్ అవుతుంది. అదే ఇదైతే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. పెట్టుకుంటే సూపర్ వస్తుంది. చిన్నపిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుంది. మా పాపకైతే నేను ఇలానే పెడతాను. నేను కూడా ఇలానే పెట్టుకుంటా. ఎవరైనా మీ పాపలకి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, అప్పుడు మీరే అనుకుంటారు అబ్బా ఎంత ఈజీగా పెట్టుకొస్తుందని. మంచిగా మెల్లిగా ఫిల్ చేసుకోవాలి. ఈ డిజైన్ బాగుందా చెప్పండి, నాకు ఇంకా చాలా డిజైన్స్ వచ్చు. నేను ఇంకా డిఫరెంట్ డిజైన్స్లో చూపెడతాను. మెల్లిగా మంచిగా డిజైన్ మెల్లిగా పెట్టుకోవాలండి. కొంతమందికి మెహందీ రెడ్ కలర్ ఉంటే నచ్చుతుంది, కొంతమందికి మెరూన్ రెడ్ కలర్ ఉంటే నచ్చుతుంది. నేను అందుకే రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నా. మీకు మెరూన్ రెడ్ ఇష్టం ఉంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ దొరుకుతుంది కదా బయట జాతరలా లేదా షాపులల్లో, అది కూడా వాడుకోవచ్చు. కానీ మెరూన్ రెడ్ కలర్ కన్నా వట్టి రెడ్ కలర్ చాలా బాగా కొడుతుంది చేతికి, చూడడానికి చాలా మంచిగా కొడుతుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తేనే 10 మందికి పంపిస్తారు, అయితే ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తారు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మెల్లిగా కార్నర్స్కి పెట్టాలి. అండ్ ఇది స్ప్రెడ్ కూడా కాదండి, ఇట్లానే ఉంటుంది మంచిగా. కొన్ని ఇట్లా స్ప్రెడ్ అవుతాయి కదా, ఇది ఇట్లా కారుతుంది, అట్లేం బాధ ఏమి ఉండదు. ఇప్పుడు నా చేతి చూడండి, నేను పెడుతున్నా, ఏమైనా స్ప్రెడ్ అవుతుందా? ఏం స్ప్రెడ్ కాదు, మంచిగా ఉంటుంది. ఇది మెల్లిగా అన్నిటినీ ఫిల్ చేసుకోవాలి. ఇంకేమన్నా వీడియోస్ కావాలి మీకు ఇలాంటివి అంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. మనది మెయిన్గా అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ నేను పెడతాను. మీరు కామెంట్ చేయండి ఏం వీడియోస్ కావాలో, ఆ వీడియోస్ కంపల్సరీ నేను ట్రై చేస్తాను, నేను పెడతాను మీకు.
చూడండి అయిపోవచ్చింది కదా! ఇక మనం ఏంది దగ్గరకొచ్చేసింది. డిజైన్ అయితే అయిపోయింది. వేళ్ళకి ఎలా పెట్టుకోవాలంటే ఇక పుల్ల అక్కర్లేదు పక్కకు పెట్టేసి మన చేతి తీసుకొని మన చేత్తోనే ఇంకా బాగా వస్తుంది. చక్కగా వస్తుంది. మనం వేసుకున్నాం కదా పెన్ బట్టి ఆ పెన్ దాటకుండా మంచిగా నీట్‌గా వేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వస్తుందో. బ్యాక్ సైడ్ నెయిల్ పెయింట్ పెట్టుకోండి రెడ్ కలర్ ఇంకా చాలా బాగుంటుందండి. నేను పెట్టుకున్నాను చూడండి నా బ్యాక్ సైడ్ నెయిల్ పెయింట్ రెడ్ కలర్‌ది ఎంత బాగా వచ్చిందో చూడండి. నీట్‌గా స్లోగా పెట్టుకోండి. చాలా చక్కగా వస్తుంది కదా! చూడడానికి ఎంత బాగుంది రెడ్ కలర్‌లో. మన ఇంట్లోనే మనమే చేసి పెట్టుకుంటే మనకెంత బాగా అనిపిస్తుంది. బయటది కాకుండా మనమే చేసుకొని మన చేత్తోనే మనమే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని సోప్ పట్టి వాష్ చేసినా కూడా పోదు. నేను అది కూడా చూపెడతా మీకు. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు ఉన్నాయి మెహందీ లేదనుకుంటే చిటికెలో మన ఇంట్లోనే చేసుకొని మనమే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ కూడా మొత్తం చక్కగా పెట్టుకుందాం. ఈ రోజులలో గోరింటాకు ఎక్కడ దొరుకుతుందండి? ముందు కాలం అయితే ఇంటికొక చెట్టు ఉంటుండే. ఇప్పుడు 10 ఇంట్లకి ఒక్క చెట్టు అది కూడా ఉంటుంది లేకుంటే లేదు. ఉన్నా కానీ ఈ రోజులలో ఎవరు ఇయ్యట్లేదు. వాళ్ళకే సరిపోవట్లేదు అంటారు. అదే మన ఇంట్లోనే మనమే మన సరుపుతోని చేసుకొని పెట్టుకుంటే ఎంత బాగుందో చూడండి. బయటకెళ్ళి మళ్ళీ షాప్‌కెళ్ళి కోన్స్ తీసుకొచ్చుకునే బదులు చాలామందికి పడదు కదా! ఇన్ఫెక్షన్ వస్తుంది. కొంతమందికి పడదు. అదే ఇలాంటిదైతే చాలా బావుంటుంది. అండ్ మళ్ళీ ఇది ఎంత పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 5 మినిట్స్‌లో ఆరిపోయినాక వాష్ చేసేస్తే అయిపోతుంది అంతే. అదైతే ఒక 2 అవర్స్, 3 అవర్స్ అలానే ఉంచుకోవాలి. చిన్న పిల్లలైతే అలా ఉంచుకోరు కదా! పెద్దవాళ్ళైతే మనం పర్వాలేదు. చిన్న పిల్లలైతే అలా ఉంచుకోరు. అస్సలు బాగా ఏడుస్తారు వాళ్ళకది పెడితే. ఇదైతే పండుకున్నప్పుడు 5 మినిట్స్‌లో పెట్టేసి వెంటనే కడిగేస్తే అయిపోతుంది. ఇగ మనం మొత్తం అయిపోయింది గదా! దీన్ని ఇగ మనం వాష్ చేసుకుందామా? కొన్ని వాటర్ తీసుకొని మనం వాష్ చేసుకుందాం. జస్ట్ 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. లేదా 5 మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది. బాగా మంచి కలర్ కావాలంటే 10 మినిట్స్ ఉంచుకోండి. నార్మల్ అయినా ఓకే అంటే 5 మినిట్స్ సరిపోతుంది. అయినా 5 మినిట్సే సరిపోతుంది గానీ, ఇగ 10 మినిట్స్ ఉంచుకుంటే ఇంకా మంచిగొస్తుంది, పండుతుంది. ఇగ డ్రై అయినాక చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇగ వాటర్ తీసుకొని మనం మంచిగా వాష్ చేసుకునుడే. ఇది కొంచెం స్ప్రెడ్ అయితుందని అనుమానం అలా ఏం ఉంచుకోకండి. మంచిగా వస్తుంది. ఇట్లా స్ప్రెడ్ కాదు నీట్‌గా వస్తుంది. చూడండి ఎంత మంచిగా మొత్తం వాష్ చేసుకున్నాక చూపెడతా చూడండి. చూడండి వాష్ చేసేసినా కదా! చూడండి ఏమన్నా స్ప్రెడ్ అయిందా? నేను నా చేత్తోని పెట్టాను కదా! అది కూడా చూడండి ఎంత మంచిగా రెడ్‌గా పండిందో. ఎంత ఎర్రగా ఉంది. నేను సోప్‌తోని కూడా వాష్ చేసి చూపెడుతున్నా. అసలు కొంచెం కూడా పోదు. ఒక 10 టైమ్స్ నేను వాష్ చేసి చూపెడుతున్నా. మరీ అంత 10 టైమ్స్ అంటే లాంగ్ అయిపోతుంది కదా వీడియో. అందుకే మీకు తొందరగా చూపెడుతున్నా నేను. చూడండి ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు ఎంత బాగుంది. ఇగ చూసినారా ఎంత మంచి రెడ్‌గా ఉందో. చేస్తున్నా చూడండి సబ్బుతోని. నేను పైన పైన కాకుండా మంచిగా చాలా రఫ్‌గానే వాష్ చేస్తున్నా చూడండి. అయినా ఇంత కూడా పోలేదు. ఎంత బాగుంది చూడండి. ఒక 10 టైమ్స్ అలానే వాష్ చేసినా చూడు ఎంత గట్టిగా వాష్ చేస్తున్నా అయినా కొంచెం కూడా పోవట్లేదు. ఎంత మంచిగుంది. ఇది మినిమమ్ 4 డేస్ ఉంటుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమన్నా మీకు వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కొంచెం లేట్